నీ ఫోన్ ఇవ్వు. సిఐ వెంకటేశ్వర్ రెడ్డి. హలో సార్, నమస్తే అండి. వెంకటేశ్వర రెడ్డి గారు అండి, సిఐ గారు. నా పేరు రఘు అండి, నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్ అండి. ఇప్పుడు ఇది ఏమైంది సార్? ఇది అది వీళ్ళు పేరెంట్స్ అబ్బాయిని పట్టుకొని తిరుగుతున్నారు కదా, మన ప్రెస్ మీట్ పెట్టారు. ఇది మన మనవరి పేరు అజిత్ శర్మ. ఏం సార్ ఈ కేసు? మీరు జూబ్లీహిల్స్ పోలీసులే కొట్టిరని తిరుగుతున్నారు కదా వీళ్ళు. దీంట్లో సార్ ఇది మా దగ్గర 997/2024 కేసు ఒకటి రిజిస్టర్ అయింది కింద. దాంట్లో కంప్లైంట్ ఏంటంటే, ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను అంటే స్నానం చేసేటప్పుడు ఈ అబ్బాయి వీడియో రికార్డింగ్ చేసిండు బాత్రూమ్ నుంచి. అది రెడీ ఉంది. దాని తర్వాత ఏం చేసిండు, యాక్చువల్ ఏంటంటే ఆ టైంకి వాళ్ళ వైఫ్ పోవాలి. వాళ్ళ వైఫ్ పోకుండా ఇతను పోయేసరికి ఇతను వీడియో రికార్డ్ అయింది, రెడీ హ్యాండ్ పట్టుకొని వచ్చిండు. మన దగ్గర కేసు రిజిస్టర్ చేసినాం. వెరీ నెక్స్ట్ డే ఏం చేసినాము, వీళ్ళ మదర్ వస్తే వైఫ్ పోవాలి అన్నది వీళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? యాక్చువల్గా అంటే దాంట్లో అంటే మేల్ కాకుండా ఫీమేల్ ఉంటదని చెప్పేసి అనుకుని తను తీసిండు. అయితే మేల్ వచ్చిండు కాబట్టి అతను వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు రిజిస్టర్. 17th రోజు వచ్చేసి మనము పిలిపించిన తర్వాత నోటీస్ ఇష్యూ చేసినాం, పంపించినాం. 15th రోజు మీరు పిలిచారు. 15th రోజు పిలిచారు మీరు. సీసీఎల్ కింద కాబట్టి సార్ మీరు 15వ తారీఖు మీ పోలీస్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యాడు. 17వ తారీఖు రాత్రి 11 గంటలకు మీరు వదిలేశారు. 3 రోజులు ఉంచుకున్నారు మీ దగ్గర. లేదు తప్పు మాట అది. మా దగ్గర 3 days అన్నది లేనే లేదా? లేదు సార్. ఇప్పుడు మరి డిసెంబర్ 15, 16, 17 సీసీ ఫుటేజ్ బయటకు తీస్తే మొత్తం బయటకు వస్తుంది కదా సార్? వెరిఫై చేసుకోండి. మీరే చెప్పాలి కదా సార్. అది ఇప్పుడు 100% తీసుకురావట్లేదు సార్. నేను చెప్తాను కదా, నేను ఇప్పుడు ఏదైతే ఉందో 17th రోజు వాళ్ళ మదర్ వస్తే మేము ఏదైతే ఉందో అప్రహెన్షన్ కార్డు ఏదైతే ఉందో అది చేసి పంపించేసినాం. కొట్టిరు అనేది అవాస్తవం. నాకు అవన్నీ సార్ మీరు కొట్టారా లేదన్నది నాకు ఒకటే ఏంటంటే, సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అబ్బాయి ఏమంటుండు, కెమెరాలు ఉన్నాయి అంటుండు. అతను ఎక్కడ కూర్చున్నాడో ఆ పొజిషన్ అబ్బాయికి తెలుసు. ఇప్పుడు ఆ 15వ తారీఖే తీసుకుపోయారు, మీ ముందు తీసుకుపోయారమ్మా? 15కి తీసుకెళ్లారు, 17కి రాత్రి 11 తర్వాత పంపించారు సార్. మరి లేదంటున్నా 17కి బయట పెట్టమన్నాను సార్. ఎస్ఐ గారు ఆయన క్యాబిన్ దగ్గర కూర్చొని చెంపల మీద నా ముందు కొట్టేసి, వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళందరూ కూర్చొని ఉండగా చెంపల మీద నా ముందు నా కొడుకును కొట్టి సిగరెట్ నిలిపినట్టు నా కొడుకు కాళ్ళు నిలిపారు సార్. వినోద్ కుమార్ ఎస్పీ సార్. ఇప్పుడు 15వ తారీఖు మీరేమో తీసుకుపోలేదు, 17 అంటున్నారు. మేము 17వ తారీఖు రోజే వాళ్ళ మదర్ వచ్చింది సార్. మదర్ వచ్చినాకనే ఆమె వచ్చింది. ఆమెకి సార్ మీరు 15కే తీసుకుపోయారు కదా సార్? 15కే తీసుకుపోయారట కదా, ఇద్దరు పోలీసులు వచ్చిరట కదా. ఇప్పుడు అతను పారిపోయే దొంగ కాదండి, క్లియర్ గా. అవును, పిలిస్తే వచ్చినది కాబట్టి పిలిస్తే 17వ తారీఖు రోజు వచ్చిండు. 17వ తారీఖు రోజు నోటీస్ ఇచ్చి అబద్ధం సార్. క్లియర్ కట్. పక్కా నేను అబద్ధం చెప్తున్నా. ఇది గనక ఆయన రుజువు చేస్తే మీ అందరి ముందే నేను సూసైడ్ చేసుకుంటా. 17కి తీసుకెళ్ళిన ఆయన రుజువు చేస్తే నేను సూసైడ్ చేసుకుంటా. లేదంటే ఆయనకే శిక్ష నాకు కావాలి. ఫుటేజ్ 17కి తీసుకెళ్ళిన అబద్ధం చెప్తున్నాడు అంటే ఈ డాక్టర్ సర్టిఫికెట్ లో డబ్బులు ఇచ్చారు సార్ వీళ్ళు. 17వ తారీఖు రోజు వాళ్ళ మదర్ తెచ్చింది, తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ 17 నాడు కూడా మీరు వెళ్ళి తీసుకొచ్చారా, వాళ్ళ మదరే తీసుకొచ్చిందా సార్? 17వ తారీఖు రోజు వాళ్ళ మదరే తీసుకొచ్చింది. వాళ్ళ మదరే తీసుకొచ్చింది. మీ కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది సార్? నాకు 16 రోజు వచ్చింది. 16 రోజు కేసు రిజిస్టర్ చేసినాం. 16 రోజు కేసు రిజిస్టర్ చేశారు. ఓకే. 15 నాడు మీకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు సార్? ఇన్సిడెంట్ 15వ తారీఖు రోజు జరిగిందని చెప్తున్నారు. సో 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఎక్కడ కూడా మీ పోలీస్ స్టేషన్కి కానీ 100 కానీ మీకు డైల్ చేయలేదు? అసలు మీకు ఇన్ఫర్మేషనే లేదండి. ఓకే. సో మీరు మాత్రం 17 నాడు మీ ఫుటేజ్ బయట పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారా సార్? మేము ఆర్టీఐ చేస్తాం. దాని గైడ్ లైన్స్ మాకు తెలియదు. మీరు ఫుటేజ్ బయట పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారా? వెరిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది మీరే చెప్పాలి, ఎందుకంటే మీ హ్యాండ్ ఓవర్ లో ఉన్న కెమెరా సార్. మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ మేము డినై చేస్తున్నాం సార్. నేను ఇప్పుడు మీరు నాకు ఒకటే సార్, నేను ఒక జర్నలిస్ట్గా నా పాయింట్ ఏంటంటే, నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఆ కెమెరా ఫుటేజ్ బయటకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అంటున్నాను నేను, అంతకుమించి ఏం లేదు. హలో సార్. హలో. వెరిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎట్లా మాకు ఎట్లా మీ కెమెరా ఫుటేజ్ని ఎట్లా అడగొచ్చు సార్? మేము కామన్ మెన్గా మీరు ఎట్లా అడగండి సార్. మీరు ఎట్లా అడుగుతారో అడగండి. మీరు ఓకే, ఏ రకంగా మీరు రిక్వెస్ట్ ఇస్తారో అడగండి, మేము ఏం ప్రాబ్లం లేదు. ఓకే రైట్. ఇప్పుడు ఆయన నెంబర్ ఉందా?
పోలీస్ అయింది మీకు 950 ఉంది సార్. 15కు తీసుకెళ్ళి ఎంత ఒక్క నిమిషం 950. అయితే ఇతనితో పాటు ఇంకొక కానిస్టేబుల్ వేరే ఏదో కేసులో వచ్చి అక్కడే ఉన్నాడట, బ్రహ్మం అట ఆయన పేరు, కానిస్టేబుల్ ఆయన ఆయన కూడా ఏదో ఓ అమ్మ. ఫోన్ లిఫ్ట్ చేయట్లే, ఒక్క నిమిషం. హలో బ్రదర్, నేను రఘు మాట్లాడుతున్నాను, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు. చెప్పు సార్. మీరు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేనే సార్, నేను ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ టీహెచ్జిఎస్పీలో. ఎట్లా మరి సస్పెండ్ అయ్యారా? సస్పెండ్ ఏం కాదు, వాడు కావాలని దొంగ కేసు పెట్టించిండు. వాడు ఒక అడిషనల్ డ్రైవర్ అట, నాకే అడ్డం పెట్టి. సరే అది ఓకే, అది ఓకే. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అబ్బాయి అజిత్ కుమార్ శర్మ అనే అబ్బాయి మీ పక్కనే కూర్చున్నాడా మీతో పాటు? అయితే నేను చెప్తానండి సార్, రఘు సార్ మీరు తెలుసు నాకు. చెప్పండి. అది ఫాలో అవుతున్నట్టు రోజులేగా మీది తెలుగు టీవీ యూట్యూబ్ లో. అయితే నన్ను 14వ తారీఖు తీసుకొని పోయారు, నన్ను ఇంటికి నిలబడితే తీసుకొని పోతే మధ్యాహ్నం 15వ తారీఖు మధ్యాహ్నం వచ్చిండు నాన్న. ఈ అబ్బాయి 15వ తారీఖు మధ్యాహ్నమే వచ్చిండు? వచ్చింది 14 ఒక రోజు ముందునే, నేను అక్కడ ముందే. ఓకే. అయితే మీ ఇద్దరం కలిసి మళ్ళీ మంగళవారం దాకా ఉన్నాడు. అయితే అబ్బాయిని వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒకసారి కొట్టారు, అంతమంది కూడా కొట్టిరాడు చేతగాట్లు. నాకు అబ్బాయి తెలవలేదు, మూలుగుతుంటే నేను చూసిన. తర్వాత మధ్యాహ్నం కానిస్టేబుల్ కొట్టిండు ఒక అతను, మరి ఆయన కూడా నాకు తెలియదు. నా కాలు యాక్సిడెంట్ అయ్యి అట్లే తీసుకొని పోయారు, నాకు సర్జరీ చేశారు కుడికాలు. ఓకే. అయితే నేను నన్ను అసలు అన్ని రోజులు పెట్టకూడదు, నన్ను కూడా పెట్టారు. ఇప్పుడు అబ్బాయిని 15వ తారీఖు మధ్యాహ్నం తీసుకొచ్చి అట్లే కూర్చోబెట్టిరు. మధ్యాహ్నం తీసుకొచ్చి వాళ్ళ మదరు ఆ రోజు రాలే, తెల్లారి వచ్చారు. వాళ్ళ మదరు ఆమె కూడా తెల్లారి వచ్చింది అక్కడ పోలీస్ స్టేషన్ కి. అయితే వాళ్ళ అమ్మలు మరి ఏం మాట్లాడుకున్నారు, అబ్బాయిని పంపగా అబ్బాయిని బాగా టార్చర్ చేశారు. ఓకే. ఇప్పుడు సిఐ ఏమంటాడంటే, సిఐ ఫోన్లో మాట్లాడితే లేదు 17వ తారీఖు వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది డైరెక్ట్గా, మేము అసలు వాళ్ళ ఇంటికే పోలేదు. నేను అబద్ధాలు నేను కూడా ఉన్నా కదా, నేను పోలీసు దొంగ మాటలు సీసీ కెమెరాలు ఉంటాయట. నేను అదే అడుగుతున్నా, సీసీ ఫుటేజ్ బయట పెడితే అయిపోయాయి కదా ఎంతసేపు. ఆ సీసీ కెమెరా కాకుండా బయట నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఉంటది. ఉంటది కదా, వాళ్ళు పోలీసులు డిలీట్ చేసినా కూడా బయట రోడ్ల మీద ఉంటాయి కదా. అవును రోడ్ల మీద కూడా ఉంటది కదా. సిఐ పెద్ద దొంగ, సిఐ హరీష్ కుమార్ రెడ్డి అంటాడు. హరీష్ వెంకటేశ్వర రెడ్డి అట ఎవరు? వెంకటేశ్వర రెడ్డి సిఐ, ఎస్ఐ ఒక అతను హరీష్ రెడ్డి ఎస్ఐ ఉన్నాడు. వినోద్ రెడ్డి అట ఎవరు? హరీష్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆయన మెయిన్ అడ్మిన్. ఆయన అడ్మిన్. ఓకే. అడ్మిన్ కేసు బుక్ చేసిండు. మళ్ళా 13 నన్ను కూడా 17 తారీఖు తీసిపోయారు మా 4 గంటలకి. 15 17 17కి ఆయన 17 తారీఖు పోయేటప్పుడు అబ్బాయి స్టేషన్ లో ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోయింది 17? ఓకే. 17 తారీఖు నన్ను కోర్టు కాడ తీసుకుని అక్కడ బెయిల్ తెచ్చుకున్నాను. స్టేషన్ బెయిల్ ఇచ్చేది ఇవ్వకుండా కోర్టు బెయిల్ తెచ్చుకున్నారు. అది పిటి కేసు పెట్టి నా మీద. రైట్. ఓకే రాదు సార్. రైట్. సో మరి ఇప్పుడు ఈయన చెప్పింది అబద్ధమా, వెంకటేశ్వర రెడ్డి గారు సిఐ గారు మీరు చెప్పింది అబద్ధమా? ఏది క్లారిటీ లేవరని సీసీ ఫుటేజే కదా, మీ కెమెరాలు ఉన్నాయి అక్కడ క్లియర్గా. ఇప్పుడు వీళ్ళ ఇంటికి 2 పోలీసులు వచ్చారు అన్నారు, ఆ ఇంటి చుట్టూ కూడా ఎక్కడో దగ్గర కెమెరాలు ఉంటాయి కదా, ఉందా? చలో ఆ బిల్డింగ్ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయండి. డిసెంబర్ 15వ తారీఖు ఎంత కావాలంటే అంత ఎవిడెన్స్ ఉన్నది. అంటే మీరు ఇంత తప్పుడు సమాచారం చెప్తున్నారు అని అంటేనే ఆ అబ్బాయిని కొట్టిరని అర్థమవుతున్నది, క్లియర్. ఇంకా మీరు మరి ఈ డాక్టర్ కూడా ఇది దొంగ రిపోర్ట్ అని అర్థమవుతున్నది. మరి అట్లే అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు అబ్బాయికి సమస్య లేదా అన్నది నేను చెప్పను. ఇప్పుడు ఆమె ఏముంటుంది, డయాబెటిక్ ఉంది, ఇంకోటి సరే ఉన్నదేమో. నా పాయింట్ కొట్టిరా లేదా, అబ్బాయిని కొట్టిరా లేదా అనేది. ఆ టైంకి లేడీ పోవాల్సి ఉండే ఈ అబ్బాయికి ఎట్లా తెలుస్తుంది? అబ్బాయి తప్పు చేయలేదంటే నేను తప్పు చేసిందని అంటున్నా. అట్లా చేయడం తప్పే, అట్లా రికార్డ్ చేయడం తప్పే. సరే మేము పొరపాటునే చేసినాం అని అంటున్నాడు, ఇంటెన్షనల్గా చేసిందని అనుకుందాం. ఇక చంపేయడమే ఈ పరిష్కారమా? ఇక అతన్ని లేవలేకుండా కొట్టడమే పరిష్కారమా? అబ్బాయి ఏజ్ ఎంత? 17 ఇయర్స్ అబ్బాయి. 10th క్లాస్ అయిపోయిందా? 9th క్లాస్. లేటా? ఓకే. సో ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వినోద్ కుమార్ రెడ్డి గారు. ఆయనకు నేను ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా.
సో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సార్ ఎంత బిజీగా ఉన్నారో. ఒకటి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది, రిపోర్ట్స్ చూసినా ఫోన్లో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసినా తప్పించుకునే వ్యవహారం అయితే కనబడుతున్నది. 3 రోజులు ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కాబట్టి వాళ్ళు లేదు మేము 17వ తారీఖే తీసుకొచ్చినాం అంటున్నారు. అతని పక్కనే అబ్బాయి పక్కనే వేరే కేసులో వచ్చిన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తే, అతనే చెప్తున్నాడు ఎస్ మేము లేదు తనతో పాటే ఉన్నాడు 15వ తారీఖు నుంచి అని చెప్తున్నాడు. మరి ఇంకేం ఎవిడెన్స్ కావాలా? ఇమ్మీడియట్గా డీజీపీ రెస్పాండ్ కావాలి. ఒక దళిత అబ్బాయి అతను దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాడు, బెడ్ నుంచి లేవలేకపోతున్నాడు, ఆ పేరెంట్స్ అతన్ని చూసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తే ఎట్లా? ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అంటే ఆ లోకల్గా ఎవరైతే కంప్లైంట్ చేసినా కాంగ్రెస్ లీడర్లు అంటున్న పెద్ద పెద్ద లీడర్లకు సంబంధించిన చెంచాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయాలి. అందుకే ఏమన్నా కొడతాం. నేను 10వ తారీఖు కంప్లైంట్ ఇస్తే కాంగ్రెస్ కంప్లైంట్ చేసిన నెంబర్ ఉందా ఏమన్నా? ఎక్కడిది? నా ఇంట్లో సార్. బెడ్ ఎక్కడానికి 15 నిమిషాలు సార్. ఇక్కడ నుంచి ఈ నుంచి ఆ టేబుల్ అంత దూరం 15 నిమిషాలు పడుతుంది సార్ ఆయన బెడ్ ఎక్కడానికి. మేము కంప్లైంట్ చేసిన వాళ్ళ నెంబర్ ఏమైనా ఉందా? వాళ్ళ నెంబర్ లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఏమంటున్నంటే మాకు కంప్లైంట్ 15వ తారీఖు రాలేదంటుండే ఆయన. సిఐ చెప్తున్నాడు కదా. ఎఫ్ఐఆర్ మీకు ఇచ్చాం కదా సార్, ఎఫ్ఐఆర్ పేపరు దాంట్లో నేను సార్ అది ఉంది కదా సార్, ఆవిడది లేడీ డాక్టర్ది రిపోర్ట్ ఉంది కదా సార్. ఓహో ఓకే. ఇది ఇది కదా సార్. ఒక్క నిమిషం మేడంది సంతకం పెట్టింది కదా సార్. న్యూరాలజిస్ట్దా? సార్ ఒక్క నిమిషం. ఇదా? దాంట్లో ఉండొచ్చు వాళ్ళ నెంబర్ కూడా. ఇది ఎఫ్ఐఆర్ కాదు. 15వ తారీఖు కంప్లైంట్ వచ్చింది, 16వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసిరు కదా. అజిత్ who stayed beside his residence house number so and so officer was taking his video on 15 around 2:30 p.m. while he was talking bath from top of their so and so. కంప్లైంట్ 16వ తారీఖు ఇచ్చారని అంటున్నారు. 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, 16వ తారీఖే కంప్లైంట్ ఇచ్చారు అంటాడు. కానీ తీసుకున్నది 15వ తారీఖు, అంటే 15వ తారీఖే ఇచ్చినట్టు కదా. అంటే వీళ్ళు ఏంటంటే ఆ 3 రోజులు పెట్టుకున్నాం అన్నది బయటపడకుండా 16th డేట్ని ఆ ఎఫ్ఐఆర్లో పెట్టారు. సో ఇమీడియట్గా పోలీసులు ఈ వ్యవహారం మీద తేల్చాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు న్యాయ పోరాటానికి దిగారు. మొత్తం ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి, సీసీ కెమెరాలు అడుగడుగునా ఉంటాయి. మీరు ఆ కెమెరాలు బయటికి తీస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డ పోలీసులు ఉన్నారో వాళ్ళు డ్యూటీ నుంచి తొలగించాలి, అతనికి న్యాయం చేయాలి, ట్రీట్మెంట్ అందించాలి, వాళ్ళకి కావాల్సిన పరిహారం తక్షణం అందించాల్సిన అవసరం ఉన్నది. సార్ నేను కంప్లైంట్ డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఆ పేపర్లు కూడా ఉన్నాయి. ఓకే. మీరు ఏం న్యాయం అడుగుతున్నారు మీరు? సార్ మా బాబుకి ఫస్ట్ ఎలా ఉన్నారో అలా ట్రీట్మెంట్ చేయించాలి సార్. ఓకే. ఆ 3 రోజులు విధులలో ఉన్న ఆఫీసర్ అందరినీ సస్పెండ్ చేయాలి. ఆ డ్యూటీలకు పనికిరారు సార్. 17 సంవత్సరాలు చిన్నపిల్లలని అడిగినా ఇప్పుడు న్యాయస్థానం తెలుసు, 17 సంవత్సరాల పిల్లలని పోలీస్ స్టేషన్లో పెట్టకూడదు, కొట్టకూడదు అని. 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి కొట్టిన దానికి వాళ్ళందరినీ డ్యూటీలో నుంచి తీసేయాలి సార్. ఓకే, అంతే సార్. ఓకే. సో ఇది మరి నెక్స్ట్ ఏమైనా యాక్షన్ ఉంటుందా లేదా అని చూద్దాం. మనం మాత్రం ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేస్తాం. పోలీసులు యాక్షన్ తీసుకునే వరకు వదిలిపెట్టేది లేదు. నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు కూడా 10వ తారీఖు ఇచ్చిన వాళ్ళది ఎఫ్ఐఆర్ చేసి నాది ఇంతవరకు చేయలేదు. ఏది అడిగితే ఈ తండ్రి చేసిన ఎఫ్ఐఆర్ ఏందండి? ఇప్పుడు పోలీసులు మా వాడిని కొట్టిరని కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసుల మీద కూడా కేసు పెట్టాలి కదా. 0 ఎఫ్ఐఆర్ అనేది ఒకటి ఉంటుంది కదా. 0 ఎఫ్ఐఆర్ అనేది ఒకటి ఉంటుంది కదా. మరి ఎందుకు చేయరు? మరి పోలీసులు అయితే చేయరా? సో తప్పుడు రిపోర్ట్లతో దొంగ లెటర్లతో కేసుని ఖతం చేసే కుట్ర జరుగుతున్నది దీని వెనకాల. మీరు ఆ న్యూరాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ లెటర్ చూస్తేనే మనకి, ఈ నోటీస్ చూస్తేనే మనకు అర్థమవుతుంది తప్పుడు డేట్లు పెట్టిరు ఇందులో. మీరు ఎంత నిర్లక్ష్యంగా ఒక తప్పు చేయడానికి ప్రయత్నం చేసి ఇంకెన్ని తప్పులు చేశారనేది దీని ద్వారా మనకు అర్థమవుతున్నది. తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, వెంటనే అతనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.